ఇద్దరు ఒకటే కదా, ఇద్దరు ఒకటే కదా. అది గొప్పతనం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కాదు 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 ఒకటే కీర్తన గారు ఆయన సింహం కదా మీరు అందరూ మీరు సింహాలు కదండి మీరు ఒకరొకరు అదండి అధికారంలో ఉన్న అవతల ముగ్గురు ప్రత్యర్థులు ఉన్నా మేము ఇప్పుడు నేను అదే అంటున్నాను వెంకట గారు అధికారంలో ముగ్గురు సరే ప్రత్యర్థులు సరే వెంకటరెడ్డి గారు నేను అదే చెప్తున్నాను మీరు అన్నదే మీరు సింహాలు కదా మీరు ఎప్పుడు సింగిలే మీరు మళ్ళీ ఇంకెందుకు మీకు మళ్ళీ సపోర్ట్ అవసరం లేదు కదా గాయత్రి గారు అడ్డం పెట్టుకొని ఎవరిని అడ్డం పెట్టుకొని ఒకసారి పిల్లి గెలిచేస్తే పిల్లి పులి గుర్తుపెట్టుకోండి ఇప్పటికీ జనసేన బతుకంతా తెలుగుదేశం ముష్టి తీసుకోవడం జనసేన తెలుగుదేశం వాళ్ళు కొడితే కొట్టించుకుంటున్నారా లేదా? కొడితే కొట్టించుకుంటారా? అందుకనే మీ జనసేన తెలుగుదేశం వాళ్ళు పెట్ట మిగుతున్నారు అబ్బా అంతా పట్టించుకుంటున్నారు కాళ్ళు పట్టించుకుంటే ఇంకా పట్టాలండి కాళ్ళు ఇంకా పట్టించుకుంటాం ఎందుకంటే మీరు అంతా జనసేన బతుకంతా తెలుగుదేశం పెరగాలి తెలుగుదేశం అవునమ్మా అదేమ్మా నేను మీ మహిళ కాబట్టి నేను మాట్లాడట్లేదు మీరు మహిళ కాబట్టి జనసేన వాళ్ళు అవును ప్రజలు కొడతారు పిఠాపురం వెళ్ళమండి పిఠాపురం వెళ్తే ఇచ్చారో సహాయ కార్యక్రమం వాళ్ళు కొడతారు అందుకని నెలకో రోజు ఇంత సెక్యూరిటీ నెలకో ఏమన్నారంటే కీర్తన గారు మేము కనుక ఓడిపోతే ప్రజలు మేము అన్యాయం చేసామని ఒప్పుకుంటాను తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఎలక్షన్ కమిషన్ ఏదైతే మేము అడిగినటువంటి వీవీప్యాట్ల స్లిప్పులు కౌంట్ చేయకుండా మొత్తం స్మాష్ చేసేసాము అవి మేము చెప్పమన్నాక ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఉన్న ప్రతి అధికార ప్రతినిధి సింహమే ఎందుకంటే కాళ్ళు వెళ్ళి చెట్ల పట్టుకుంటే సింహాలు కాళ్ళు పట్టుకోవాల్సిన కొట్టించుకోవాల్సిన సరే వినండి ఆవిడ మాట ఇదే పోలీస్ స్టేషన్ నలుగురి కన్నీళ్ళు తుడిచిన ప్రభుత్వం వేస్ట్ మీ ప్రభుత్వాన్ని మీరు అనుకుంటున్నారు విజయవాడలో వరద వస్తే ఇంకా అన్నం ప్యాకెట్ల కోసం దేవి అడుక్కుల స్థాయిలో ఉన్నారంటే 18 వేల 10 వేల అది పరిస్థితి మాట్లాడతారు మీరు ఎవరితో చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి అయ్యా 21 కాదు ఎన్ని ఇచ్చినా తీసుకుంటా నేను ఎమ్మెల్యేగా కూడా గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి పతివులు ఆడుకొని ఏదో మాట్లాడతారు సరే సరే వినండి సరే వినండి సరే ఒక విషయం వినండి ఇస్తాను సామాన్యులమైన మేము అధికార ప్రతినిధిగా వస్తున్నాం మీకు ఎంత భయం ఉంటే మీరు ఈ రోజు మినిస్టర్లని ఎమ్మెల్యేలని అధికార ప్రతినిధిగా నియమించుకున్నారు మా దమ్ముకు భయపడే కదా మీరు నియమించుకున్నారు రోజా గురించి మాట్లాడే అర్హత లేదండి మీకు సరే ఒక నిమిషం ఉంటారు సార్ ఆ మెంటల్ ఏదంటే ఇదంతా సినిమా పిచ్చి ఆ గోల్లో మాకు భయపడ్డారు మా వాళ్ళకి భయపడ్డారు రోజా క్యాడర్ ఏంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో స్టేట్ స్పోక్స్ పర్సన్ కీర్తన క్యాడర్ ఏంటి స్టేట్ స్పోక్స్ పర్సన్ ఇద్దరు ఒకటే కదా నువ్వు అంత కూర్చొని మాట్లాడలేకపో మంత్రి నీ ప్రభుత్వాలు మమ్మల్ని కట్టుకోలేక నియమించుకున్నారు గాయత్రి గారు ఓకే గాయత్రి గారు ఓకే ఓకే ఒప్పుకోండి మాకు సమానంగా మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎందుకు వస్తున్నారు ఈ రోజు అధికార సరే సరే మా దమ్ము నుంచి భయపడి వస్తున్నారు గాయత్రి గారు